నా పేరు గోపిరెడ్డి అన్న. ఎక్కడన్నా? మాది అద్దంకి కాన్స్టిట్యున్సీ అన్న. మరి అద్దంకి నియోజకవర్గంలో గెలుపోవడం ఎలా ఉన్నాయి అన్న? అక్కడైతే మాత్రం గెలిపోవటంలో అనేది మొన్నటిదాకా ఒక రకంగా ఉన్నాయన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా అన్ని వసతులు అన్ని చేయించుకొని అన్ని విధాలుగా సాయం పొందారు జనాలు. జగన్ గారు గాలి ఉన్నప్పటికీ గొట్టపల్లి రవి గారు అక్కడ జెండా ఎగిరేశారు. మరి అలాంటప్పుడు మళ్ళీ గొట్టపల్లి రవి గారు ఓడిపోతారని మీరు ఎలా చెప్పగలుగుతారు అన్న? గొట్టిపాటి రవికుమార్ ఓడిపోతారంటే ఆ రోజు ఏం జరిగిందో మేము చెప్తాం అన్న. ఆ రోజు రెండు మైనస్లు జరిగింది అన్న. సీటు ఇస్తారు అని చెప్పి చివరి 3 నెలలకి ఖాయం చేశారన్న. అదే మొదట్లోనే ఖాయం చేస్తే ఇదంతా ఉండేది కాదు, అంత మెజార్టీతో ఓడిపోయేవాడు కాదు. దానితోడు డబ్బు సరిగ్గా కొంచెం ఇదయ్యి అది జరిగిందన్న. రెండోది ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్ గా చైతన్య బాచిన కృష్ణ చైతన్య అనే వ్యక్తి టీడీపీలోకి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి కాదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఒక నాయకుడు పోతే ఒక నాయకుడే పోతాడేమో, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రారు కదా. నాయకుడితో పాటు పోతే ఇప్పుడు నువ్వే ఉన్నావన్నా, మీ ఇంట్లో మంచి జరిగింది, మా ఇంట్లో మంచి జరిగింది, ప్రతి ఒక్క పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు చెందినటువంటి వాడి ఇంట్లో మంచి జరిగింది. ఎవరికి జరగలేదు చెప్పండి? మీరేమో మంచి జరిగింది అంటున్నారు. ఈ రోజు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, 15 సీట్లు కూడా రావు, ఖచ్చితంగా జనసేన జెండా ఎగరేస్తాం, మీ పేద ప్రజలకు మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు కదా. ఇగో మీసం మేలేసి చెప్తున్నాం. ఎందుకు రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారు, మీసం మళ్ళీ రెడ్లకు న్యాయం కాదు. ఏ నాయకుడు అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవడైనా కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా అక్క చెల్లెమ్మలని ఏ ఊడైనా అన్నాడా? ఎవడైనా అన్నాడా? అనలేదు. ఎవరు? సరే అన్న, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయి అన్న. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నా ఇన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ రెడ్లకే వచ్చినాయి అన్న. ఇక్కడ ఓన్లీ రెడ్లకే వచ్చినా. ఈ ఇళ్ల స్థలాల్లో ఇంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇక్కడ రెడ్లకు మాత్రమే వచ్చినా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తాను అన్నా. అదే చెప్తాను. ఇప్పుడు ఇదే నందిగాం సురేష్ ఆడ భూములు తగలబెట్టాడని చెప్పి కేసు పెట్టి కోర్టుకి వేసాడు. సరే అది కూడా తీసి మన రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2020లో పేదవాడికి మన ఉగాది పండుగ సందర్భంగా పేదవాడికి ఇల్లు పట్టాలు ఇద్దామని చెప్పి అనుకున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు కాదు కదా ఎస్సీ ఎస్టీలకి అందరికి ద్రోహం చేసి ఆ కోర్టులో వేసింది? ఇదే చంద్రబాబు నాయుడు కాదా? చెప్పండి. అప్పుడు ఎవరు తీసుకొచ్చారు? మరి మీరు ఇంతగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రం మంచి పరిపాలన కదని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ రోజు మన రాజధాని ఏదని పక్క రాష్ట్రాలకు వెళ్తే ఏమని చెప్పుకుంటాం, ఏ ముఖం పెట్టుకుంటాం అన్న? రాజధాని ఏదనంటే అది చర్చిస్తున్నారు. 3 రాజధానులు. ఇప్పుడు ఒక రాజధాని ఉంటే ఒకటే బాగుపడిద్దిగా. 3 రాజధానులు ఉన్నాయనుకో, అక్కడ ఇప్పుడు పేదవాడు నువ్వే ఉంటావు అన్న. ఎగ్జాంపుల్ నువ్వే ఉంటావు, అక్కడ నీ స్థలం ఉంటుంది. ఆ 3 రాజధానులు ఒకసాట అమరావతి కాకుండా ఇప్పుడు 3 రాజధానులు, ఆ 3 రాజధానులు ఒకసాట నీ స్థలం ఉంటుంది. నీ స్థలం రేటు పెరిగిద్దిగా, నువ్వు బాగుపడతావు కదా, పేదవాడు ధనికుడు అవుతాడు. అప్పుడు అది కాదా మరి అభివృద్ధి అంటే? అది కాదా మరి? రాజధాని అనేది ఉంది, అది ఇంకా ఏది పైన అధిష్టానంతో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుకొని వాళ్ళు చేస్తారు. అంతేగాని వాడెవడో చెప్పాడు ఈడెవడో చెప్పాడు అని చెప్పి ఇదిగా మాట్లాడటం ఆ చంద్రబాబు నాయుడు అనేవాడు లోకేష్ బాబు అనేవాడు పవన్ కళ్యాణ్ అది కరెక్ట్ కాదు. మరి ఈరోజు సొంత చెల్లి శరీరంలో పక్కన లేదు కదా అన్నా? ఎందుకు లేదన్న? అదే రోజు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుంభప్ అయింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డని శరీరంలమ్మని, ఇదే రాజశేఖర రెడ్డి భార్యని విజయమ్మని, వీళ్ళందరినీ కూడా ఇదే రోడ్డు మీద కూర్చోబెడితే అప్పుడు ఆడికి వెళ్ళావమ్మా? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? మీ తల్లిదండ్రులని మీ అందరిని కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ సంకనాకిచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదమ్మా? అప్పుడు ఏం చేస్తారమ్మా మరి మీరు? ఇప్పుడు ఈ రోజు నీ అన్నని మీ అమ్మని వీళ్ళందరిని వదిలేసి నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదిగా పోటీ చేద్దాం అనుకుంటున్నావే. మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు నీ అన్నని జైల్లో పెట్టలేదా? ఆ రోజు మీ అమ్మని మీ వదిలిని మీ అందరిని మీ ఆయన్ని మొత్తం రోడ్డు మీద నిలబెట్టలేదా? అప్పుడు ఏమయ్యారమ్మా? మరి వీళ్ళందరూ కలిసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అన్నది సాధ్యం కాదంటారా అన్నా? ఎవరైనా ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒకటే చెబుతున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ అన్ని కుమ్మక్కాయ రండి. ఎవడని పెట్టుకున్నాడు పెట్టుకోండి. ఎవడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఇంట్రో కాదు కదా, ఇంకోటి ఏం పీకలేరు. అర్థమైందా? ఎందుకంటే మా నాయకుడు జనానికి మంచి చేశాడు. ఎవరికైనా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో ఇల్లు పట్టా అనేది ఉండాలి. ప్రతి పేదవాడికి ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు అనేది ఉండాలని చెప్పాడు. అదేవిధంగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, వసతి దీవెన అన్ని చాలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్న. అన్ని చేసుకుంటా వచ్చాడు ఇదే నాయకుడు, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. ఎంతమంది ఏమన్నా చేశారన్న? పొత్తులు పెట్టుకొని జనాన్ని మోసం చేశారా తప్పితే ఇదే ఏళ్ళ పట్టాలు ఎవరైనా ఎంతవరకు ఎప్పుడైనా చరిత్రలు ఇచ్చాడన్న? అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడే. అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 9 ఏళ్ళ ఇండస్ట్రీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చూస్తే 9 ఏళ్ళ ఇండస్ట్రీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజు అంటున్నారన్న జనాలు.